చాలా దూర ప్రాంతాల దగ్గర నుంచి మరి కాయతి బాలి వారి కోసం వచ్చినటువంటి మేధావులకి, ప్రజా సంఘాలకి, కళాకారులకి, జర్నలిస్టులకి, ఉద్యమకారులకి, కుల మతాలకు అతీతంగా విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి బ్రోకర్ జర్నలిస్టులు ఉంటేనేమో బ్రోకర్లను తిట్టే విధానమే, నిజాయితీగా జర్నలిస్టులు ప్రభుత్వంతో పోరాడితే కష్టపడుతుంటే అండగా నిలవాల్సినటువంటి వ్యక్తులను కూడా మనమైన విషయాన్ని తెలుసుకోవాలి. మరి నేను ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గత 2 దశాబ్దాల కాలం నుంచి చూస్తా ఉన్నా. ఆయన తెలంగాణ పోరాటంలో చాలా చాకచక్యంగా పాల్గొనడంతో పాటు ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి లేక లక్షలాది కోట్లాది మంది ఈ దేశాన్ని దాటి వేరే దేశానికి ఉపాధికి వెళ్ళి అక్కడ సరైనటువంటి వసతులు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ జీవోత్సవాల్లాగా బతుకుతున్న వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేద ప్రజలకి, ఆ గల్ఫీ ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాయబారం చేసినటువంటి వ్యక్తి ఎంతో మందికి మరి తిరిగి సొంత దేశాన్ని చేరుకోవడానికి కనీసం శవాలు కూడా రానటువంటి పరిస్థితిలో మరి ముందు పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈయన ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో, ఒక వర్గానికో అంకితం చేయాలని మిత్రులారా. మరి నేను భారత రాజ్యాంగం గురించి ఎప్పుడు విపులంగా మాట్లాడేటువంటి నేను కేకే మహేందర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియకుండా ఉండదు. ఎందుకంటే మీరు అడ్వకేట్ కాబట్టి ఆర్టికల్ 19 భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడేటువంటి హక్కుని మరి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకవేళ ఆర్టికల్ 19 స్వేచ్ఛను మీకు ఇవ్వకపోతే పేరు తీసి నిలవేసుకుంటా, పుంటి కూర లెక్క నూరుకుంటా, చెరిగల లెక్క నమ్మేస్తా అని చెప్పి మాట్లాడే హక్కు మీకు ఉండేది కాదు, ప్రజల్ని రెచ్చగొట్టే హక్కు మీకు ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. రేపు జరగబోయేటువంటి ఉపద్రవం ఏదైతే ఉందో, రావడమే హైడ్రాతో ప్రజల్లో నుంచి మీ పైనటువంటి నమ్మకాన్ని కోల్పోయి మరి హింసాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మీరు, ఎందుకంటే ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తి నాకుంది. ఈయన తర్వాత మీరు ఏ సెక్షన్ పెట్టినా నేను భయపడలేదు. గత 18 సంవత్సరాలుగా మరి ఎవరికి అన్యాయం జరిగినా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా అన్యాయాలకి ఎప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ప్రజలకు సుశీలతగా ఇది అర్థం చేయించాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. కలెక్టర్ గారు సందీప్ కుమార్ జూ గారు, ఎందుకంటే మీరు జూలాగానే ప్రవర్తిస్తున్నారు, దయచేసి ప్లీజ్ యూ కెన్ రిమెంబర్ వాట్ ఈస్ యువర్ పొజిషన్. ఎంత ఆఫీసర్, క్లాస్ 1 ఆఫీసర్ మీరు, మరి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నారు. మరి ఒకసారి మీరు ఎందుకు చదువుకున్నారో, కలెక్టర్ ఒక ఐఏఎస్ ఎందుకు అయ్యారో నాకు అర్థం కావట్లేదు. మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఒక జర్నలిస్టు ఏ ప్రభుత్వంలోనైనా ఇలా నిజంగానే టీఆర్ఎస్ పక్షపాత అయినప్పటికీ కూడా నా కళ్ళతో నేను చూశాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ కు కూడా చాలా హెచ్చరికలు చేసిండు. ఇప్పుడు ప్రతి మనిషికి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఇష్టం, కొద్దిమందికి మహాత్మా పూలే అంటే ఇష్టం, అట్లా కేసీఆర్ గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల ప్రజలు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. ఆయన కేటీఆర్ గారికి సన్నిహితుడు అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం వల్ల జరుగుతున్న పొరపాట్లను కూడా హెచ్చరించారు. అంటే తన వృత్తి ఏదైతుందో అది 100% నిర్వర్తించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి ఇలాంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారాలతో మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఈ తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ నిలువున కూలిపోవడానికి, నిలువున కాలిపోవడానికి కేకే మహేందర్ రెడ్డి గారే కారణం అనేటువంటి విషయాన్ని రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తా ఉన్నా, ఎంత పెద్ద దట్టమైన అడవినైనా సరే ఒకటే ఒక అగ్గిపుల్ల నిప్పు పెడితే మొత్తం కాలి బూడిదవుతుంది. ఆ అగ్గిపుల్ల ఎవరో కాదు, మా కాక బాలు కాయత్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు మా శక్తిని ధారపోస్తాం, తెలంగాణ ప్రజలందరికీ అండగా నిలబడతాం. మరి మీరు కక్షపూరితంగా మీకు దమ్ముంటే కేటీఆర్ గారితో పోరాడండి, ఆయనతో ఏం పోరాడలేదు. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఆయన సీఎం అయిన తర్వాత ఇట్లా పిసుకుతారు భయం మీకు. ఆయన ఏం చేయలేక ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేయడము. ఇప్పుడు జూ గారు మీరు ఎటు పోరు,
శారదగారు పిల్లిని పట్టేటప్పుడు వలలు పెడతారు, ఇటు పోతే అటు తట్టుకుంటూ ఏడవకపోతావు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది ఉద్యమకారులను అణచివేయడం, కళాకారులను అణచివేయడం, జర్నలిస్టులను అణచివేయడం, భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం నా కళ్ళకైతే నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనబడుతున్నటువంటి విషయాన్ని నేను సుస్పష్టంగా చెప్తా ఉన్నా. ఈ కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు మంచివి కావు. మీరు కూడా కేసీఆర్ గారు కక్షపూరితంగా ఆలోచించక అందరికీ కూడా స్వేచ్ఛను ఇవ్వాలి కాబట్టే మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రజల్ని బుడి కొట్టించినా ఈ రోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిర్రు. వీలైతే ఆయన కంటే ఎక్కువగా మంచిని చేసి ప్రభుత్వం నుంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల నుంచి మంచి ఆలోచనలు మీరు నింపుకోండి తప్ప ఇట్లా జర్నలిస్టుల మీద, కళాకారుల మీద వీళ్ళ మీద 163 పెట్టిన తర్వాత 163 అమెండ్మెంట్ చదివితే ఎంత నవ్వొచ్చింది నాకంటే. పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి చొరబడి రైల్వే స్టేషన్లలో ఎవరిని పడితే వాళ్ళని కాల్ చేసిన కసబ్ మీద కూడా పెట్టలేదు. మరి ఎవరిని కాలుతాడు? కేకే మహేందర్ రెడ్డి గారిని కాలుతుండా, లేకపోతే సందీప్ కుమార్ జూ గారు మిమ్మల్ని కాలుస్తుండా? ఆయన బాధ్యత అండి. ఈ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఈజ్ ఎ విలేకర్. ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను మీరు ఎట్లా హరిస్తారు నాకు అర్థం కాదు. పాలు పితుక్కున్న అంటే నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే కొద్దిసేపు నేను హిందీలో మాట్లాడతా అంటే ఇది పోవాలి. రాహుల్ गांधी जी यहाँ पे तुम्हारा कांग्रेस पार्टी का सीएम है या योगी आदित्यनाथ है, मुझे समझ में नहीं आ रहा है इस बात की. उन्हें बुलडोजर की सरकार चला रहा है, इन्हें म्यूनिसिपालिटी वाला को घर पे भेज के घर को तोड़ने का काम कर रहा है. तुम अपना हाथ में इंडियन कॉन्स्टिट्यूशन को पकड़ के SC ST BC माइनॉरिटी लोगों को उल्लू बना रहे हो. तुम बोल रहे हो सेव इंडियन कॉन्स्टिट्यूशन, वी आर अगेंस्ट ऑफ बीजेपी गवर्नमेंट. देन व्हाट इज योर पीपल डूइंग हियर? तुम्हारा लोग भी बुलडोजर के काम कर रहा है. तुम सोचो तुम रेवंत रेड्डी को लगाया क्या? अगर चुनाव में फिर योगी आदित्यनाथ को लगाया, इस बात की तुम थोड़ा सोच करो. और सीएम रेवंत रेड्डी मेरा ख्याल में तो वो कांग्रेस पार्टी की हो ही नहीं सकता, वो अंतर्गत बीजेपी है. मेरा बेशक खुला हाथ से बोल रहा हूं, उन्हें जो भी काम कर रहा है वो प्रजा भला के लिए काम नहीं कर रहा है. ఇక్కడ ఇంకో మాట గుర్తు చేస్తా. భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కార్యక్రమాన్ని 1883లో బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. 1883లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్న వాళ్ళని, స్వరాజ్యం జన్మ హక్కు అంటూ నిలదీస్తున్న వాళ్ళని, వాళ్ళ గొంతులు నొక్కని నేను ఒక స్పెషల్ అమైన్మెంట్ ఏదైతే తీసుకురొచ్చిందో, మరి మీరు బ్రిటిష్ కాంగ్రెసా ఇండియన్ కాంగ్రెసా అనేది ఆలోచించుకోవాలా. మరి ఈ రోజు ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ లేనటువంటి చట్టం, ఒక నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నటువంటి 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటైతే, ఇన్ని జిల్లాలలో ఒక సిరిసిల్ల జిల్లాలో మారుమూలలో ఉన్నటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి విలేకరు మీద నిర్దాక్షిణ్యంగా మనుషుల్ని పిట్టల్లాగా చేసిన కసబ్ మీద కూడా పెట్టలేని ఒక దుర్మార్గమైన చట్టాన్ని ఈయన మీద పెడుతుందంటే మరి పాకిస్తాన్ రూల్ చేస్తుందా, ఇండియా రూల్ చేస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ గడ్డకున్నటువంటి పౌరుషం ప్రశ్నించడం, తెలంగాణ గడ్డకున్నటువంటి పౌరుషం నిలదీయడం, సోనియా గాంధీని నిలదీసినటువంటి చరిత్ర ఉన్నటువంటి మనం, నైజాంని నిలదీసిన చరిత్ర ఉన్నటువంటి మనం ప్రతి వారిని నిలదీస్తాం. కేసీఆర్ గారు గవర్నమెంట్ లో అవకతవకలు జరిగిన కళాకారులు పాటలు రాసిండ్రు, ఈ గవర్నమెంట్ లో అవకతవకలు జరిగిన కళాకారులు పాటలు రాస్తారు, పాడతారు. కానీ ఇలాంటి చట్టాలు పెట్టడం అయితే మంచిది కాదు. మీరు ఇంత ముందే నేను మీ గురించి తెలుసుకున్నాను. IAS ఆఫీసర్ సందీప్ కుమార్ జూ గారు మరి ఐ విల్ షో యూ హూ ఐ యామ్ అని చెప్పేసి మీరు అప్పుడప్పుడు ప్రకటన చేస్తారట. దయచేసి తెలంగాణ కళాకారులు హూ ఐ యామ్ అని షో చేసే పరిస్థితి తీసుకురాకండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సంపూర్ణంగా మరొకసారి బాలు కాయిత్ గారికి ఇది నిర్దాక్షిణ్యమైనటువంటి చర్య. ఆయన సతీమణి, ఈయన భారత పౌరుడిగా ప్రతిష్టాత్మకమైనటువంటి 4 పిల్లర్లలో ఒక పిల్లర్ అయినటువంటి మీడియాని ఆయన గొంతును నొక్కుకోకుండా ఎంతో మంది దీనజనులకి ఆయన గొంతును మద్దతుగా ప్రకటిస్తూ ముందుపోతున్న సమయంలో ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని తను కష్టపడి చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకొని తన కుటుంబాన్ని తను పోషించుకుంటూ సక్రమంగా సాగుతున్నటువంటి సంసారంలో మీరు ఏలు పెట్టిన కొరగా గుర్తుపెట్టుకొని, ఒక ఆడ కూతురు ఉసిరి ఎప్పుడు కూడా మంచిది కాదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమైంది ఈ రోజు మీరు. అందుకే చెప్పిన సిరిసిల్ల అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కు ఉరిసిల్లగా మారబోతుంది. ఈ విషయాన్ని రాసి పెట్టుకోండి నేను చెప్తా ఉన్నా. మీ అడవిని, మీ అక్రమమైనటువంటి ప్రభుత్వాన్ని నిలువున కాల్చబోయేది బాలు కాయితీ అనేటువంటి ఒక అగ్గిపుల అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి నా మిత్రుడు సహోదరుడు మా మిట్టపల్లి సురేందర్ గారు ప్రకటించినట్టు మేమందరం కూడా ఏదో ఊరికే వేరే సంఘాలలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాదు. మా తెలంగాణ ప్రజా వేదిక నుంచి బాలు కాయితీ గారితో మొదలైన ఈ ఉద్యమం తెలంగాణలో ఉన్నటువంటి
వ్యక్తికి అన్యాయం జరిగినా మేమందరం కూడా ఇండివిజువల్ గా ఒక్కొక్క శక్తిగా ఉన్నటువంటి మేము ఈ రోజు ఆ ప్రజల కోసమే తెలంగాణ ఒక వేదికగా మారి మా శక్తినంతా కూడా మూటగట్టి ఒక వ్యక్తి పాట పాడేవాడు, ఒక వ్యక్తి ప్రశ్నించేవాడు, ఒక వ్యక్తి మాట్లాడేవాడు, రాసేవాడు మేమందరం ఏకమైతే ఆ రోజు తెలంగాణను సాధించుకోవడంలో ఎట్లాగైతే మనం అందరం ఉమ్మడి శక్తిగా కలిసి పనిచేశామో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలను తిప్పికొట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర వేదిక ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఏకం కావాలని పిలుపునిస్తూ మరి రాబోయే నెల రోజులలో కార్యాచరణను ప్రకటించబోతున్నటువంటి దాంట్లో నేను కూడా భాగస్వామి అయినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు మా టీంకు తెలియజేస్తూ బాలు కాయత్ గారికి మేమందరం కూడా సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాం. ఈయన మళ్ళీ చెప్తా ఉన్న కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతమైనటువంటి వ్యక్తి. ఇందాక హైకోర్టు అడ్వకేట్ అనిల్ గారు మాట్లాడుతూ చెప్పి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి నేను ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటంటే న్యాయాన్ని బతికించడం కోసమనే విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ దాకా వచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నామనే విషయాన్ని మళ్ళీ తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి. ఇట్ ఈస్ స్టార్ట్ ఫ్రమ్ సిరిసిల్ల. ఐ డోంట్ నో వేర్ టు సెండ్. బాబు మీకు కానీ ఇంకో విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పాల్సి మర్చిపోయినా, సారీ. మరి నా జాతి బిడ్డలు దయచేసి ఎవరేమనుకోవద్దు, అంటే ఇక్కడ జరిగినటువంటి దాన్ని చెప్తా ఉన్నా. మనము బలహీనులమనే విషయం రాష్ట్రం ముందర ఆల్రెడీ ప్రకటించబడ్డది. మళ్ళీ మనం రాష్ట్రంలోనే కాదు జిల్లాలలో, మండలాల్లో కూడా బలహీనమని చెప్పి స్వచితి పేర్చుకోకండి అని చెప్తా ఉన్నా. స్వచితి పేర్చుకున్న వాళ్ళందరికీ కూడా నిండు హృదయంతో శ్రద్ధాంజలి ప్రకటిస్తా ఉన్నా. ఒక కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని కాదని విశ్వం దాకా ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తిని ఎదగనిద్దాం. మనలో పుట్టినటువంటి ఒక బిడ్డని మనకు వీలైతే చేతులిచ్చి పైకి సాగనంపుదాం, ముందుకు సాగనంపుదాం తప్ప కిందికి లాగే ప్రయత్నం చేయొద్దు. కక్కినటువంటి కూడుగు కుక్క మళ్ళీ ఎప్పుడు ముట్టదనే విషయాన్ని తెలియజేస్తూ ఇంత ఘాటుగా నేను మాత్రమే మాట్లాడదు కాబట్టి చెప్తా ఉన్నా. మీ అందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి. ఎక్కడికి చేరాలో, ఎవరికి చేరాలో వాళ్ళకు చేరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరొకసారి ఉండాలి. అన్నా రామేశాను ఒక పాట. దయచేసి మన కళాకారులు, తప్పు కళాకారులు, మనలో మానసిక బలహీనత ఎట్లా ఉంటుందంటే మనలో ఒకరు ఎదుగుతా ఉంటే మనలో చేతులు పట్టి కిందికి చూస్తూ ఉంటారు. ఆ మానసిక బలహీనత ఒక పల్లవి చరణం ద్వారా ఏమున్నది మనం ఎదుగుతుండగా మంట పెడతారు. ఇందాక మా సురేంద్ర అన్నారు కదా, ఈ ఇల్లు కట్టించిన నోటీస్ ఆ ఇల్లుకి ఎందుకు కట్టియలేదు, అందరూ సమానంగానే ఉండాలి కదా. మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా నిన్ను నిప్పుతోటి కడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను అడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను అడగనా, మనసా నిన్నుతోటి కడగనా, మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా, మనసా అందుకునే శక్తి నీకున్నా, సముద్రాల నింద కలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాల నింద కలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాల నింద కలిగే బలము నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాలు ఈదగలిగే బలము నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వదెందుకో, నీ ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వదెందుకో, వెనక నుండి పొడిచే పాడు గుణము ఎందుకో, మనసా నిన్ను నిప్పురోని గలగనా, మనసా కన్నీళ్లతో మార్చనా, మనసా మార్చనా, మనసా సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అనుభవము మార్చగలిగిన, సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన, మనిషిలోని అనుభవము మార్చగలిగిన,
సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అనువనువును మార్చగలిగిన సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగిన మనిషిలోని అనువనువును మార్చగలిగిన మనసులున్న మాయ పొరను తుంచదెందుకో నీ మనసులున్న మాయ పొరను తుంచదెందుకో మనిషిలాగా ఒక్క దినం బ్రతుకదెందుకో నీవు బ్రతుకదెందుకో మనసా 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 కన్నీళ్ళని వాచనా మనసా ఇంగిలోని చిలుకు కింద స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టు కింద హింసమున్నదా ఇంగిలోని చిలుకు కింద స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టు కింద హింసమున్నదా ఇంగిలోని చిలుకు కింద స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టు కింద హింస ఉన్నదా ముంగిలోన చిలుకు కింద స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టు కింద హింస ఉన్నదా మనసులున్న మాయ పొరను తెంచుడెన్నడో మన మనసులున్న మాయ పొరను తెంచుడెన్నడో మమతల పాదోటలో నాటుడిన్నడు మనలో నాటుడిన్నడు మనసా నిన్ను ముప్పురోటి జరగనా మనసా మనసా కన్నీళ్ళ గొడవలు నాశనా మనసా అలా మన మనసులో ఉన్నటువంటి దుర్గంధంతా కూడా కనుక్కొని ప్రకృతిని మన్నికమని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం మద్దతుగా బాలు కాయిత్ గారికి మద్దతుగా బాలు కాయిత్ గారికి ఉంటాం మద్దతుగా బాలు కాయిత్ గారికి ఖబర్దార్ కింగ్ చంచు